ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యానికి చెందిన 2 స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. వీటితో పాటు భారత్కు చెందిన యుద్ధ విమానాలను పాక్ కూల్చివేసిందని ఫేక్ ప్రచారం జరిగింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్యాక్ట్ చెక్ చేసి పాక్ నీచబుద్ధిని బయటపెట్టింది. పాక్ సైన్యం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీదే అని స్పష్టం చేసింది. ఆ వీడియోలన్నీ పాతవని, భారత్కు చెందినవని కూడా కాదని చెప్పింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 2024లో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను, అలాగే ఐర్లాండ్లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను షేర్ చేసుకున్నట్లు తెలిసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర భారత పౌరులకు సూచించింది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోంశాఖ పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్ వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంశాఖ పలు సూచనలు చేసింది. ఆపరేషన్ సింధూర్ గురించి, భారత భద్రత గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే ఖాతాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యానికి చెందిన 2 స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. వీటితో పాటు భారత్కు చెందిన యుద్ధ విమానాలను పాక్ కూల్చివేసిందని ఫేక్ ప్రచారం జరిగింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్యాక్ట్ చెక్ చేసి పాక్ నీచబుద్ధిని బయటపెట్టింది. పాక్ సైన్యం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీదే అని స్పష్టం చేసింది. ఆ వీడియోలన్నీ పాతవని, భారత్కు చెందినవి కూడా కాదని చెప్పింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 2024లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను, ఐర్లాండ్లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను షేర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా
ఉండండి కేంద్రం భారత పౌరులకు సూచించింది.